అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ అంతా కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్ ద్వారా మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మన గ్రూప్స్లో తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మన యాప్ యొక్క లింక్ కూడా మీకు అక్కడే దాని కింద అందుబాటులో ఉంటుంది. యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ మెటీరియల్ అంతా కూడా మీకు అక్కడ అప్డేట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. టెట్ కీ అనేటువంటిది నిన్న నైట్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కీని విద్యాశాఖ శుక్రవారం అయితే విడుదల చేసింది. మొత్తంగా అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అన్నటువంటి రోజుకు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఈవినింగ్ వరకు దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి 5న కూడా ఫలితాలు అనేటువంటివి వచ్చేస్తాయి. మీ యొక్క కీ అనేటువంటిది రెస్పాన్స్ షీట్ అనేటువంటిది చూసుకోండి. క్లియర్గా మీ స్కోర్ అనేటువంటిది చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనం ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి ఖచ్చితంగా మనకు ఈ నెల 27వ తేదీలోగానే తెలపాలి. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ తెలియజేయాలంటే చాలామంది ఇక్కడ రెస్పాన్స్ షీట్ ద్వారా తెలియజేస్తున్నారండి. గతంలో కూడా ఈ రకంగానే వాళ్ళ ఆబ్జెక్షన్స్ అనేటువంటి తీసుకోలేదు. ఇక్కడ కొంతమంది హాల్ టికెట్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి మర్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడంలో కూడా కొంత ఇబ్బంది అయితే పడుతున్నారు. అయితే మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇనిషియల్ కీ అనేది ఉన్నది, రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఉన్నది, దాని తర్వాత ఆబ్జెక్షన్స్ అనేటువంటి అంశం అనేటువంటిది మనకు కొత్తగా నేను యాడ్ అయినటువంటి అంశాలు. మీరు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క జర్నల్ నంబరు, హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత సెలెక్ట్ పేపర్ 1, 2 ఇక్కడ జర్నల్ నంబర్ అనేటువంటిది కరెక్ట్గా ఎంటర్ చేయండి. కొంతమంది అంటే ఇన్వాలిడ్ అని వస్తున్నది, లేదంటే ఇన్కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్, ఇన్కరెక్ట్ జర్నల్ నెంబర్ అనేటువంటిది వస్తున్నది. మీరు ప్రాపర్గా ఎంటర్ చేశారా? చాలామంది అయితే ఆ రకంగానైతే మెసేజ్ అయితే చేస్తున్నారు. మీకు కూడా ఈ టెట్కి సంబంధించిన రెస్పాన్స్ కీ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. దానికి సంబంధించి ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ నంబర్స్ అనేటువంటివి ఉన్నాయి కదా, టెక్నికల్ నంబర్స్, మీరు అన్ని కరెక్ట్ ఎంటర్ చేసినా కూడా మీకు ఓపెన్ అవ్వట్లేదు అంటే ఈ టెక్నికల్ నంబర్స్ అనేటువంటివి మీరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రము 4 గంటల మధ్య ఆ ప్రాంతంలో మీరు కాల్ చేయండి. ఏదైనా ఇబ్బంది ఉంటే క్లియర్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ముందు మీరు ప్రాపర్గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు కూడా ఎవరికైనా ఈ రకంగా జరిగిందా, ప్రాపర్గా ఎంటర్ చేసినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రకంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఈ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఎందుకు అంటే ఇక్కడ నేను క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఇది రెస్పాన్స్ షీట్ అండి. ఎగ్జాంపుల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంది అంటే ఇది దీనికి సంబంధించినటువంటి ఆర్టీఈ 2009లోని ఈ సెక్షన్ కింద విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం అందించబడ్డాయి అంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చింది. మనం పెట్టినటువంటి ఆప్షన్ కూడా 3, ఈ రెండు కూడా మ్యాచ్ అయినాయి. కాబట్టి దీనికి ఒక మార్క్ అనేటువంటిది మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి రెండో క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చింది 3, ఇక్కడ మనం పెట్టినటువంటి ఆన్సరు 2, కాబట్టి దీనికి మార్క్ అనేటువంటిది మనకు యాడ్ అవ్వదు. ఇది రెస్పాన్స్ అనేటువంటి దానికి సంబంధించి మనం ఇచ్చినటువంటి రెస్పాన్సెస్ అండి ఇవన్నీ కూడా. వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క స్కోర్ అనేటువంటిది చెక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ రెస్పాన్స్ షీట్ ద్వారా మనం స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత దీంతో మనకి ఇక అవసరం అనేటువంటిది ఉండదు ఆబ్జెక్షన్స్ అనేటువంటిది తెలియజేసిన తర్వాత. అయితే ఈ రెస్పాన్స్ షీట్ అనేటువంటి చూసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి. ఆబ్జెక్షన్స్ తెలియజేయడానికి దాంతో మనకి ఎలాంటి యూజ్ అనేటువంటిది ఉండదు, దాన్ని పక్కన పెట్టేసేయండి. మరి ఇప్పుడు ఆబ్జెక్షన్స్ పెట్టాలి, ఏదైనా క్వశ్చన్కు నాకు డౌట్ ఉంది, ఈ దానికి మనము ఆబ్జెక్షన్స్ అనేటువంటి పెట్టాలి అంటే ముందు మీరు ఏం చేయాలంటే ఇనిషియల్ కీ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఇనిషియల్ కీ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అంటే మీకు ఏదైతే మీకు సంబంధించి పేపర్ 2 అయినా లేదంటే ఏదైనా కూడా మీకు సంబంధించి ఆ సెక్షన్స్కి సంబంధించినటువంటి ఆ సెషన్
సెషన్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. ఈ రకంగా దీనిపైన క్లిక్ చేసుకోగానే మీకు ఎగ్జామినేషన్ పేపర్ అనేటువంటిది ఈ రకంగా డౌన్లోడ్ అవుతుంది. ఇందులో కనుక చూసుకుంటే మనకు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ఈ రకంగా ఇది అందరికీ ఒక రకంగా. ఇప్పుడు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఎవరిది వాళ్ళకు జస్ట్ మీ స్కోర్ చెక్ చేసుకోవడానికి మాత్రమే, మీరేం ఆప్షన్ పెట్టినరు వాళ్ళది కరెక్ట్ ఏంది ఆ రకంగా స్కోర్ తెలుసుకోవడానికి మాత్రమే మనకు యూజ్ అవుతుంది. మరి ఇది ఇనిషియల్కి అంటే దీన్నే మనం మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని అంటాం. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక క్వశ్చన్ ఉన్నది అనుకోండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది, మీరు అది కాకుండా వేరేది అనుకుంటున్నారు అనుకోండి, ఆ రకంగా మనం ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగానే తెలియజేయాలి. క్వశ్చన్ ఐడి అనేటువంటిది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయంగానే మనకు వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్సర్ వాళ్ళు ఇచ్చింది వస్తుంది. మనం ఏమనుకుంటున్నామో దానికి సంబంధించి అయితే పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా మీకు క్లియర్గా వీడియో ద్వారా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొంతమందికి ఇక్కడ మాకు రూల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది మర్చిపోయినాము అంటున్నారు. ఖచ్చితంగా భద్రంగా ఉంచుకోవాలండి. హాల్ టికెట్ నెంబరు, టెట్కి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది లైఫ్ టైం అనేటువంటిది మనకు ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్లోనైనా ఫొటోస్ కానీ లేదంటే పీడిఎఫ్ రూపంలో కానీ సేవ్ చేసుకోవాలి. సరే, ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ గుర్తు లేకపోయినా కూడా మనకి ఇక్కడ నో యువర్ జర్నల్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వస్తే నో యువర్ జర్నల్ నెంబర్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఎగ్జామినేషన్ పేపర్ 1 or 2 ఈ రకంగా మనకు 2 అనేటువంటి దానిపైన క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ప్రొసీడ్ కొడితే మీ యొక్క జర్నల్ నెంబర్ అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత జర్నల్ నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ దానిపైన క్లిక్ చేసుకొని మీ యొక్క జర్నల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే హాల్ టికెట్ అనేటువంటి డౌన్లోడ్ అవుతుంది. ఆ రకంగా డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆబ్జెక్షన్స్ అనేటువంటివి అంటే మా సెషన్స్లో కనుక చూసుకుంటే మాకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనుక చూసుకుంటే టెట్ పేపర్కి సంబంధించి పెద్దగా ఎక్కువగా అయితే మా పేపర్ 1లోనైతే నేనైతే చూడడం జరిగింది. పేపర్ 2కి సంబంధించి అయితే ఇంకా చూడలేదు. కానీ అందులోనైతే పెద్దగా ఆబ్జెక్షన్స్ పెట్టేటివి అయితే లేవు. 1-2 కొంత కన్ఫ్యూజన్ అనేది ఉన్నది. కానీ దాదాపుగా క్లియర్ కట్గా మనకి ఇచ్చినట్టయితే తెలుస్తున్నది. పెద్దగా మార్పులు జరిగేటువంటి అవకాశం అయితే లేదు. మిగిలినటువంటి మీ జిల్లాల వారిగా ఏ రకంగా ఉన్నాయి క్వశ్చన్స్ అనేటువంటివి, ఏ రకంగా మీకు డౌట్ అనేటువంటివి ఉన్నాయి అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రూఫ్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లేదంటే అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్లతో సహా మనం మెన్షన్ చేయాలి కాబట్టి అవన్నీ ఈరోజు మీరు రెడీ చేసుకొని 27 సాయంత్రం 5 గంటల వరకు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి పెట్టచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఏవైనా ఉంటే పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫిబ్రవరి 5కు ఫలితాలు అనేటువంటివి వస్తాయి. అవి కూడా ఆగవు. ఖచ్చితంగా ఫిబ్రవరి 5న ఈవినింగ్ వరకు ఫలితాలు అనేటువంటివి వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి అంశాలు ఎవరైనా మీ ఆబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే నాకు పీడిఎఫ్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే అందరూ డైరెక్ట్ ఇట్లా మెసేజ్లు అనేటువంటివి దారుణంగా వస్తున్నాయి. నైట్ నుంచి కనుక చూసుకుంటే ప్రాపర్గా మీరు ఏదనుకుంటున్నారో అది ఏది అవుతుంది అనేటువంటి అంశాన్ని ప్రాపర్గా మీరు పంపండి. ఆ రకంగా పంపితే మనకు కూడా క్లియర్గా ఐడియా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకు మన వీడియోస్ ద్వారా కూడా తెలియజేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మన యొక్క అకాడమీ పుస్తకాలు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన రిఫరెన్స్తో పెట్టండి. మనం అనుకుంటున్నాము అంటే అక్కడ ఇనర్ కాబట్టి ఖచ్చితంగా రెఫరెన్స్ అనేటువంటిది ఉండాలి. రెఫరెన్స్ ఉంటేనే మనం ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయచ్చు. నెక్స్ట్ మున్సిపల్ ఏఏ సివిల్ ఫలితాలు అనేటువంటి విడుదలైతే కావడం జరిగింది. మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల తుది ఫలితాలను అయితే టీజీపీఎస్సీ శుక్రవారం అయితే విడుదల చేసింది. ఈ రకంగా ఫలితాల పరంపర అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది టీఎస్పీఎస్సీలో, టీజీపీఎస్సీలో. అది అయిపోయిన తర్వాత మే నుంచి టీజీపీఎస్సీలో నోటిఫికేషన్స్ అనేటువంటివి అయితే వస్తాయి. ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్, అదేవిధంగా జాబ్ క్యాలెండర్కు బ్రేక్, ఈ రకమైనటువంటి అంశాలు కూడా మనకు చాలానే ఉన్నాయి. ఒకసారి అన్నింటి గురించి మాట్లాడుకుందాం. వీడియో కొంత లేట్ అయితే అవుతుంది, అంటే లెందీ అయితే అవుతుంది. మీరు ఖచ్చితంగా చూస్తే కనుక ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. అనవసరంగా ఇవన్నీ చూసి మీరు కంగారు పడి కనుక మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేసిండ్రనుకోండి, ఇక పోటీ నుంచి మీరు తప్పుకున్నట్టే. ఆ అంశాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఇవి ఊహాగానాలు మాత్రమే. ప్రభుత్వం నుంచి మనకు అఫీషియల్గా ఇంకా ఏమీ రాలేదు. ఫిబ్రవరి 5 తర్వాత టెట్కి సంబంధించిన ఫలితాలు అనేటువంటి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా క్లారిటీ అనేటువంటిది వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. నిన్న కూడా నేను చెప్పిన టెట్ కోసం మీరు ఆ ప్రైమరీ కీ కోసం మీరు వెయిట్ చేయకండి. చాలామంది చేసిండ్రండి అట్లనే. నైట్ రిలీజ్ అయింది ఆల్రెడీ. మనం నిన్ననే మార్నింగ్ క్లియర్గా చెప్పుకున్నాం. 11-12 మధ్యలో రాకపోతే నైట్ వరకు ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి అంశం నేపథ్యంలో. కాబట్టి
ఈ ఉన్నటువంటి గోల్డెన్ టైంని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం అనేటువంటిది అస్సలు ఉండదు. చదవాల్సినటువంటి పుస్తకాలు కూడా బండెడు ఉన్నాయి, దొడ్డు పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది అయితే పడతారు. మీరు ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశం పైన కూడా ఇంకా క్లారిటీ అనేటువంటిది రాలేదు. అంటే అయితే నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు, లేదంటే మే తర్వాతనైనా మనకు ఉండేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇప్పుడిప్పుడే పథకాలు అనేటువంటివి ప్రజల వద్దకు వెళ్తున్నాయి కాబట్టి ఆ రకంగా మరి దానికి ఏ రకంగా వెళ్తారు అనేటువంటివి అయితే చూడాలి. సీఎం సమీక్ష తర్వాత నిర్ణయం. రేపు లేదా ఎల్లుండి ఉన్నత స్థాయి సమావేశం. మార్చి 3వ వారం నుంచి 10th పరీక్షలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో మరి ఉంటాయా లేదా అనేటువంటిది, లేదంటే ఫిబ్రవరిలోనే కంప్లీట్ చేస్తారా అనేటువంటి అంశాన్ని అయితే మనమైతే చూడాలి. ఆ తర్వాతనే వేసవికాలం 3 టెండర్లలో ఎన్నికల నిర్వహణ కష్టము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మరి దాదాపుగా దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి సమస్యలు ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలపైన తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. వచ్చే నెల నిర్వహిస్తారా లేదంటే ఎండాకాలం ముగిసే సమయంలో నిర్వహిస్తారా అనేటువంటి చర్చ గ్రామాల్లో మొదలై రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నది. ఇప్పటికే దాదాపు ఏడాదిగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. 7 నెలల క్రితమే ఎంపీపీ మొత్తంగా దీనిపైన మనకు ఈ మంత్లోనే క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. అయితే ఫిబ్రవరిలో లేదంటే మే తర్వాత ఉండేటువంటి అవకాశం అనేటువంటిది అయితే మనకు కనిపిస్తున్నది అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. ఇక జాబ్ క్యాలెండర్కు బ్రేక్. 3 నెలల వరకు నోటిఫికేషన్ల జారీ కష్టమే. ఎస్సీ వర్గీకరణ అంశం తేలాకే సర్కారు నిర్ణయము అనేటువంటి అంశం. అయితే డిఎస్సికి ఎదురు చూసేటువంటి వాళ్ళకు ఒకవేళ ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ ఉన్నా, ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వకుండా ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ క్లియర్గా వాళ్ళు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు కాబట్టి అది ఇవ్వక తప్పనటువంటి అంశం. కాబట్టి మీరు దాని గురించి వస్తుందా లేదా అనేటువంటి అంశం గురించి ఆలోచించకండి. ఆల్రెడీ రిజల్ట్ అనేటువంటిది నిన్న అంటే ప్రాథమికకి చూసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది. చాలామంది కొంత ఎక్కువ మార్కులు సాధించాలని చాలా కష్టపడ్డారు, కానీ ఈసారి పేపర్ అనేటువంటిది గత సెషన్స్ తోటి పోలిస్తే ఖచ్చితంగా కఠినంగానే ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ సెషన్స్ వారిగా చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. కాబట్టి అభ్యర్థి యొక్క జ్ఞానాన్ని నుంచి ఇక్కడ అవగాహన వైపు ప్రశ్నలు అనేటువంటి పడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రతి అంశాన్ని ఒడిసి పట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 9th 10th లింక్డ్ టాపిక్స్ కానీ, అదేవిధంగా పిఐఈ కానీ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినవే. పిఐఈ గుర్తుపెట్టుకోవాల్సిందే. దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం ఇవి చదవడానికి 9th 10th లింక్డ్ టాపిక్స్, పిఐఈ, దాని తర్వాత జీకే, కరెంట్ అఫైర్స్ ఇవి చదవడానికి మనకు 3 నెలలు పడుతుంది. కాబట్టి 8th వరకు మీరు పర్ఫెక్ట్గా ఉండి పేపర్ 1 వాళ్ళైతే 9th 10th లింక్డ్ టాపిక్స్ పైన మీరు పట్టు సాధించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ టెట్లో కూడా పేపర్ 1లో ఒక్కొక్క దానిలో 5-6 క్వశ్చన్లు 7 క్వశ్చన్లు కూడా వచ్చినాయి. డిఎస్సిలో ఒక్క క్వశ్చన్ చాలండి మేము జాబుల నుంచి తప్పియడానికి. కాబట్టి ఒక్క క్వశ్చన్ చాలండి మనకు జాబులో మనం ఉండడానికి. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది ఇలాంటి నెగ్లిజెన్సీ చేయడం ద్వారా లేట్ అవుతుంది అని నెగ్లిజెన్సీ, లేదంటే పోస్ట్పోన్ అవుతుంది అనే నెగ్లిజెన్సీ చేయడం వల్ల జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది నా మిత్రులే ఉన్నారు. పాయింట్ 1లలో మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి. టైం అనేటువంటిది ఇప్పుడు ఏప్రిల్ అయినా కూడా మనకు సఫిషియంట్ టైమే. ఇంకా దీనిపైన ఇది పేపర్లో వచ్చినటువంటి ఊహాగానాలు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ అనేటువంటిది రాలేదు. ఇదే నిజమైనా కూడా మనకు అది కూడా సఫిషియంట్ టైమే. పేపర్ 2 వాళ్ళైతే కనుక మీరు ఇంటర్మీడియట్ వరకు లింక్ టాపిక్స్ అనేటువంటివి చదవాలి. మీరు కూడా పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదవాలి. కాబట్టి మనకు బండెడ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. దాని గురించి మాత్రమే ఆలోచించండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ కంప్లీట్ అయ్యేసి ఒక 2 సార్లు రివిజన్ చేస్తాను, ఖచ్చితంగా మేము ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తాము అనేటువంటి అంశం పైన మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కానీ నిరుత్సాహపడకండి. ఇప్పుడు వెనకడుగు వేస్తే మాత్రం జాబుకు మీరు ఆమడ దూరంలో ఉన్నట్టే. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా మీకు ఫ్రీ వీడియోస్, ఫ్రీ గైడెన్స్, అదేవిధంగా ఫ్రీ టెస్ట్లను కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు అందజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీ వెన్నంటే ఉండి ఖచ్చితంగా మీరు జాబు సాధించే వరకు మీలో మోటివేషన్ నాకు వీలైనంత వరకు నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా కూడా ఖచ్చితంగా మీరు పుస్తకాలని వదిలిపెట్టకండి. ఈ కంటిన్యూయేషన్లోనే ఉండండి. లేదంటే మీరు ఈ ట్రాక్ తప్పితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇక ఈ అంశాలను ఒకసారి చూద్దాం. కొంత ఖచ్చితంగా
ఈ అంశాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి లేట్ అయితే అవుతుంది. మన చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా మన గ్రూప్స్లో మీకు ఆల్రెడీ షేర్ చేశాను, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎంతో ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగార్థులకు ఇది చేదు వార్తే. ఈ ఏడాదిలో నోటిఫికేషన్ల జారీలో ఇంకొంత నిరీక్షణ తప్పేలా లేదు. నూతన సంవత్సరంలో ఇక వరుసగా వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయితే అని భావించిన నిరుద్యోగులకు ఆశలకైతే ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లయితే తెలుస్తున్నది. దాదాపుగా 3 నెలల వరకు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇదే అంశాన్ని అధికారిక వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ అమలుకు ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన అడ్డంకిగా మారినట్లు అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ ఈ అంశం పైన కసరత్తు చేస్తున్నది. ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తే కానీ నోటిఫికేషన్లకైతే లైన్ క్లియర్ అని అయ్యేట్టుగా కనిపించడం అయితే లేదు. ఉద్యోగ నియామక ప్రక్రియలో తీవ్రంగా జాప్యం జరుగుతుందనేటువంటి భావన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉండేది. గ్రూప్స్ పరీక్షల రద్దు, టీజీపీఎస్సీ పేపర్లు లీకేజ్ ఘటనలు తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కనుక చూసుకుంటే ఇదే అంశం కాంగ్రెస్ బాగా కలిసి వచ్చింది. దానివల్ల నిరుద్యోగుల వల్ల అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది రావడం అయితే మనం చూడడం అయితే జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనేటువంటిది పక్కాగా అమలు చేస్తామని నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రకటించినట్లుగానే శాసనసభ సమావేశాల్లో భాగంగా గత ఏడాది ఆగస్టులో జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వెలువడుతుంది, ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారనేటువంటి వివరాలతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంలో నిరుద్యోగుల్లో ఆశలు అనేటువంటి చీరించాయి. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ల సంవత్సరాల తరబడి నిరీక్షించాల్సినటువంటి పని లేదనుకున్నారు. ఎంచక్కా ఉద్యోగాలకు ప్రిపేర్ కావచ్చని అంతా అనుకున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి ప్రిపేర్ అవుతుంటే నిరుద్యోగ అభ్యర్థుల హాస్టల్లో అద్దె రూముల్లో ఉంటూ కోచింగ్లు తీసుకుంటున్నారు. అంటే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటిది. అంటే ఎక్కడికో వెళ్ళేసి కోచింగ్ సెంటర్లలో ఉండి డబ్బులు పెట్టడం ఇదంతా కూడా, ఒకవేళ మీకు టైం ఉన్నది, మీకు ఆర్థిక పరంగా ఇబ్బంది లేదంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండి మీకు ఐడియా ఉంటుంది ఏదేమి చదవాలి అని అనుకుంటే మాత్రం మీరు అనవసరంగా ఇంట్లో కూర్చొని, లేదంటే ఇంటికి కొంత దూరంగా ఉండి రూమ్ రెంట్ అనేటువంటిది మీరు ఒక 2-3 కరెక్ట్గా చదివేటువంటి వాళ్ళు ఉండి తీసుకుంటే కనుక ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సిటీలలో వెళ్ళడం అంటే ఖచ్చితంగా మన ఎక్స్పెండిచర్ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మానుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆల్రెడీ మధ్యలో ఉంటే ఏదన్నా వెళ్ళేసి తప్పదు, కానీ అది పూర్తి చేసుకుని రండి. కానీ ఇక బయట కంటే నా ఉద్దేశంలో మీ ఇంటికి దగ్గర అంటే మీకు ఇబ్బంది అవుతుంది అంటే మరి కొంత దూరంలో మీకు ఖర్చు అనేటువంటి తక్కువ అయ్యే విధంగా మీకు తెలిసినటువంటి ఒక 2-3 ఫ్రెండ్స్తో రూమ్ తీసుకొని ఉంటే ఇంకా బెటర్. ఈ రకంగా దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే మనకు దీనివల్ల కొంత నోటిఫికేషన్లు 3 నెలల వరకు బ్రేక్ పడేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే ఈ రకమైనటువంటి దాని తర్వాత అయితే మనం చూడొచ్చు. 2025లో వెలువడే నోటిఫికేషన్ వివరాలు: గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్, ఏప్రిల్లో పరీక్ష. ఈ రకంగా అంటే 2025లో మనకు దీనికి సంబంధించినటువంటి అంశం. అంటే ఇంకా మనకు ఇదే ఫైనల్ అని కాదు, ఏప్రిల్లోనే వస్తుందని కాదు. ఇక నేనేమంటున్నానంటే ఫిబ్రవరిలోనే వస్తుంది అని మీరు చదవండి, అట్లయితేనే చదవగలుగుతారు. లేకుంటే మాత్రం ఆ బుక్కులు పక్కకు పెట్టినామంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినాక మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి, దాని తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ కావాలనిపిస్తుంది నోటిఫికేషన్. కాబట్టి జర భద్రంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి నిరంతరమైనటువంటి ప్రిపరేషన్లో కొనసాగేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువగా మనకు బర్డెన్ ఉండదు. నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ పూర్తి చేయాలి, రివిజన్లు చేయాలి. చాలామంది రివిజన్లు టైమే ఉండదు అంటారు. కాబట్టి టైం అనేటువంటిది ఉన్నది, కరెక్ట్గా మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఏప్రిల్ తర్వాత డిఎస్సి అనేటువంటి అంశం నిన్న కూడా మనకు రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఈ రకంగా 4000 నుంచి 5000 పోస్టులతో డిఎస్సి వేసేటువంటి అవకాశం ఎక్కువ. కొన్ని జిల్లాల్లో ఇప్పుడే వేస్తే పోస్టుల సంఖ్య అనేటువంటిది ఉండదు అనేటువంటి అంశం. రకరకాల ఆర్టికల్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఫిబ్రవరి 5 తర్వాత మనకైతే దీనిపైన ఒక క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది. కాబట్టి అధికార వర్గాల నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అది వచ్చే వరకు వెయిట్ చేయండి, అనవసరంగా కంగారు పడకండి. ఒకవేళ ఏప్రిల్ వరకు పోయినా కూడా మనకు అది సఫిషియంట్ టైమే. ఆ టైం కూడా ఇంకా చెప్పాలంటే సరిపోదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా చదివితే. కాబట్టి నిరంతరంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో బాధపడతారు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.